ప్రైజ్ ద లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి నెల మరి కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్టణంలో జరగటం మీ అందరికి కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ ఆరాధనలో ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. మరలా ఈ ఆరాధన ఈ నెల అనగా జూలై 21వ తారీఖు మరి ఉదయకాలం 9 గంటలకు మన గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మరి జరగబోతుంది. ఈ ఆరాధనలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి శక్తివంతమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగిన బలమైన కార్యాలు మరి జరగబోతున్నాయి కనుక మీ కుటుంబాలతో కదిలి రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు వింటున్నారు కదా. మీరు ఎంతగానో ఆత్మీకంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మన దేవుడు ప్రతినిత్యము మనల్ని ఆయన మాటల ద్వారా బలపరిచే దేవుడై ఉన్నాడు. మనమందరం కూడా ఆత్మీకంగా బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా నిత్యము మనం అందరం కూడా నడిపించబడుతున్నాం కదండి. మన పరిస్థితులను చూసి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. మన దేవుడు ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు అండి. ఆయనలో స్వస్థత శక్తి ఉంది. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉందండి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్నా, చూస్తున్నా, మీ శరీరంలో ఎంత మరణకరమైన రోగాలు ఉన్నాయో, భయంకరమైన రోగాలు, వ్యాధులు, వైద్యుల దగ్గరికి వెళ్ళిన కుదరని రోగాలతో మీరు బాధపడుతున్నారేమో. ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటున్నా, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళా, మరి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకున్నా, కానీ నా రోగం పోలేదు, నా వ్యాధి పోలేదు, ఇక నా జీవితం ఇంతేనేమో, డాక్టర్లు కూడా వదిలేశారు, నా వల్ల కాదంటున్నారు. మరి నా జీవితం ఎలా అయిపోతేమో, అలాగే నా కుమారుడు, అలాగే నా కుమార్తె, నా తల్లి, నా తండ్రి, వీరందరూ రోగాలతో ఉన్నారు. సంవత్సరాల తరబడి మెడిసిన్ వాడుతున్నారు, కానీ వారికి స్వస్థత రాలేదు, ఆరోగ్యం రాలేదు. వారు అలాగే ఉండిపోతారేమో అని బాధపడుతున్నారేమో. దేవుని బిడ్డ, మనం కృంగిపోవలసిన అవసరం లేదు, మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు అంటే ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడండి. అవునండి, ఎంత ధైర్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు.
నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను నాన్న. ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, ఎంత మరణకరమైన రోగమో, అది హెచ్ఐవి కానీ, క్యాన్సరే కానీ, అలాగే బ్రెయిన్ ట్యూమర్సే కానీ, ఒకవేళ హార్ట్ ప్రాబ్లమే కానీ, ఇన్ఫెక్షన్సే కానీ, ఒకవేళ ఏ రోగమైనా, ఒకవేళ ఆత్మ సంబంధమైన వ్యాధి అయినా, మానసిక సంబంధించిన వ్యాధి అయినా, ఏది అయినా, ఏ రోగాన్ని అయినా నయము చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. యేసయ్య దగ్గర రోగులుగా బాధపడుతున్న వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరిచి పంపారు. కుష్ఠరోగి వచ్చినప్పుడు వారిని ముట్టి స్వస్థపరచారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరిచి పంపారు. మరి దేవుని బిడ్డలారా, మరి నేను బలహీనరాలైనప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు. నన్ను స్వస్థపరిచిన వాడు మేము ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను కూడా స్వస్థపరుస్తాడు ఆయన ఖచ్చితంగా. ఈరోజు ఆయనను నమ్మగలిగితే, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను నమ్మగలిగితే, ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు నాన్న, కృంగిపోవద్దు నాన్న. డాక్టర్ల వంటి వాడు కాదు, డాక్టర్కి అసాధ్యమై ఉండొచ్చు, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఎంతటి మరి కుదరని రోగమైనా నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ఆయన శక్తిని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నావా? నమ్ముతున్నావా? మరి నీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు అద్భుతం పొందుకోబోతున్నావు, స్వస్థత పొందుకోబోతున్నావు. మరి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నత దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్ను చెప్పిన వాడివి. అవునయ్యా, నువ్వే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. నువ్వు కాకెవరున్నారయ్యా? నీ బిడ్డలను ఎవరు బాగు చేస్తారయ్యా? ఎవరు స్వస్థపరుస్తారయ్యా? నువ్వు పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది డాడీ, మేము నమ్ముతున్నామయ్యా. నాయనా, ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి రోగాలతో ఉన్నారు? కుదరని రోగాలేమో, మరణకరమైన రోగాలతో ఉన్నారేమో, ఎటువంటి వ్యాధులు వారు నలుముకొని ఉన్నాయో బ్రహ్మ, వైద్యులు చుట్టూ తిరిగి వేసరిపోయిన స్థితిలో ఉన్నారేమో. అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడావు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. నీ గాయపడిన హస్తం నీ బిడ్డల మీద చాపయ్యా. వారి దేహాలను ముట్టుకో బ్రహ్మ. వారికి సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. తండ్రి, సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకి దయచేయండి. వారి దేహాలను ముట్టుకున్నందుకు, స్వస్థపరిచినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. వారిని గొప్ప సాక్షులు నిలబెట్టండి. అలాగే ఈరోజు మ్యారేజ్ డిస్బార్డర్ చేసుకున్న వారు మీరు ఆశీర్వదించండి. నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదాలు వారి జీవితంలోకి రిలీజ్ అగును గాక. నాయనా ప్రభు, ఆ రీతిగానే ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మందరితో ఉంచి నడిపించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.